మృత్యుంజయుడగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోనా గ్రంథం చాలా ప్రత్యేకమైంది. 4 అధ్యాయాల ఈ గ్రంథం ఎన్నో సత్యాలకు ఆవిర్భావపు పునాదిగా మనం చూడగలం. మొదటి అధ్యాయంలో నావికుల యొక్క గొప్ప సమర్పణని, రెండో అధ్యాయంలో గొప్ప మత్స్యమైనటువంటి మేనా యొక్క ఆత్మీయతను, సమర్పణ త్యాగాన్ని, అలాగే 3వ అధ్యాయంలో దిగి వచ్చినటువంటి నినివే ప్రజల యొక్క పశ్చాత్తాప ప్రాయశ్చిత్తంతో కూడినటువంటి ప్రార్థన మనం చూస్తాం. ఇక 4వ అధ్యాయంలో భారం లేని, బాధ్యత లేని ఒక సేవకుడు మరణాపేక్ష కలిగి ఉండటానికి కూడా ఈ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి నావికులను చూసినప్పుడు ఒక బలమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు వారిలో ఉన్నాయేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అధ్యాయం దేవునికి దూరమై దేవుని సన్నిధి నుండి పారిపోతున్నప్పుడు తనతో ఉన్న వారి మీదకి వచ్చేటువంటి భయంకరమైన ఉగ్రతను తెలియజేసే అద్భుతమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న నావికులు 3 సందర్భాల్లో దేవునికి భయపడ్డారు. ఈరోజు లోకంలో ఉన్న వారికి దేవుని భయం ఉంది, క్రైస్తవులకి దేవుని సేవకులకి భయం ఉందా అనేటువంటి ఆలోచన ఆ అధ్యాయం ద్వారా మనకి కలుగుతుంది. ఈరోజు ఆలోచన చేస్తే దేవుని సంఘానికంటే, దేవుని సేవకుల కంటే బయట లోకస్తులే సర్వోన్నతులకు దేవునికి భయపడుతున్నట్లుగా మనము గ్రహించగలుగుతాం. రండి, నావికులైనటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి భయభక్తులతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం చూద్దాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వాక్యంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగంనకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిచుండెను. ఒక ప్రవక్త, దేవుని ప్రకటన కలిగిన ఒక దైవజనుడు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థించి విలిపించాల్సిన ఒక నాయకుడు ఏ బాధ్యత, భయము, భారం లేకుండా వాడ అడుక్కి వెళ్ళి నిద్రపోతున్నట్లుగా చూస్తున్నాం. అందుకు నావికులు అంటున్నారు, ఓయి నిద్రపోతా, మేమందరం మా దేవతలకు, దేవుళ్లకు ప్రార్థన చేస్తుండగా ప్రళయాన్ని చూసి భయపడి ఆలోచించి మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా నీవు ఎలా నిద్రపోగలుగుతున్నావు? నిద్ర నీకు ఎలా పడుతుంది? ఓయి నిద్రపోతా అంటూ ఉన్నారు. కానీ వచ్చిన తుఫాన్ని బట్టి, గాలిని బట్టి, వర్షాన్ని బట్టి, భీకర ఆ వాతావరణం బట్టి వారు భయపడి తమ తమ దేవుళ్లకు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా మొదటి అధ్యాయం 5వ వచనంలో వారు పొందిన భయాన్ని పరిస్థితికి లేకపోతే తుఫానికి వారు భయపడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఆత్మీయంగా ఎండిపోతున్నా, ఆర్థికంగా నలిగిపోతున్నా, అనారోగ్యం దరిచేరి అనేక చింతలతో నిండిపోతున్నా ఏ విధమైన ఆలోచన లేని వారు ఉన్నారు. నావికులైన వీరు పరిస్థితులు చూసి భయపడుతూ ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. అవును, ఈరోజు లోకంలో ఉన్న వారికి ఉన్న భయం, లోకంలో ఉన్న వారికి ఉన్న విధేయత దేవుని సంఘానికి, సేవకులకి లేకపోవటం మనం చూస్తున్నాం. పరిస్థితులు చూసి నీవు దిగజారుతున్నటువంటి ఆ గందరగోళ వాతావరణం చూసి భయపడడం చాలా ప్రాముఖ్యమైనది. ఇక రెండవదిగా ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయం 10వ వచనంలో కూడా నావికులు భయపడతా ఉన్నారు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేది గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటని అతన్ని అడిగిరి. అవును ప్రియులారా, ఈ తుఫాన్ రావడానికి కారణం నేనే. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోయి వస్తున్నాను. దేవుడు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి అని ఆకాశములకు, భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుని యొక్క ప్రవక్తగా యోనా పరిచయం చేసుకుని వారితో చెప్పినప్పుడు వారు వెంటనే పారిపోతున్న యోనాను చూసి భయపడుతున్నారు. దేవుని సన్నిధికి దూరమైతే, దేవునికి దూరమైతే, వాక్యానికి దూరమైతే, ప్రార్థనకు దూరమైతే, అభిషేకానికి దూరమైతే వారి జీవితాలు ఎంత గందరగోళాన్ని తీసుకొస్తాయో, వారితో ఉన్న వాళ్ళకి ఎంత ముప్పుని తీసుకొస్తాయో గ్రహించిన వారు మరింత భయపడుతున్నట్లుగా దేవుని వాక్యాలు చూస్తాం. భయపడుతున్నటువంటి నావికులు, మరింత భయపడుతున్నటువంటి నావికులు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితిని బట్టి భయపడే అనుభవం కావాలి. రెండవదిగా దేవుని సన్నిధికి దూరం అవటం, దేవుని సన్నిధి నుండి పారిపోతే వచ్చేటువంటి పరిణామాలు అనుభవించాల్సి వస్తుందనే మరింత భయం ఈరోజు చాలా అవసరం. అవును, ప్రార్థన చేసి ఎన్నాళ్ళైంది, వాక్యం చదివి ఎన్నాళ్ళయింది, దేవుని సన్నిధిని అనుభవించి ఎన్నాళ్ళయింది, దేవునితో సహవాసం చేసి ఎన్నాళ్ళయింది. ఒక దైవజనుడు, అభిషేక్తుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి భిన్నంగా పరిగెట్టి పారిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నావికులు మరింత భయపడినట్టుగా వాక్యాలు చూస్తాం. ఇదే అధ్యాయంలో 3వదిగా వారు భయపడిన వాక్యాన్ని మనం మొదటి అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకి బలి అర్పించి మొక్కుబళ్ళు చేశాయి. యోనా అన్నాడు, నన్ను బట్టి ఈ తుఫాన్ వచ్చింది, కాబట్టి మీరు నన్ను సముద్రంలో వేసేయండి. అభిషేక్తుడు, దైవజనుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన నిన్ను సముద్రంలో వేసి ఇంత పాపకం, ఎంత ప్రమాదం, మేము పాపం చేసి శాపాన్ని ఒడగొట్టుకుంటామా అని చెప్పి వారు గడగడలాడుతూ ఉంటుంటే నా
నా మరణం లేకపోతే నన్ను సముద్రంలో వేయకపోతే ఈ తుఫాను ఆగదు అని చెప్పి యోనా చెప్పినప్పుడు వారు ప్రార్థన చేసుకుని దేవునికి మిక్కిలి భయపడి ఆ దైవజనుడిని వారు సముద్రంలో వేశారు. ఎప్పుడైతే సముద్రం నిమ్మరించి వర్షం, గాలి, తుఫాను ఆగిందో అప్పుడు దేవునికి మహాభయంతో వారు ప్రార్థనలో ఆరాధన చేస్తున్న వారుగా చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే వారు భయపడ్డారు, మిగులు భయపడ్డారు, మరింత భయపడినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. దేవుని సన్నిధికి, దేవుని యొక్క నడిపింపుకి వారు భయపడినట్టుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది పరిస్థితులకు వారు భయపడ్డారు. రెండవదిగా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న యోనాను చూసి పారిపోకూడదని భయపడ్డారు. మూడవదిగా దైవజనుడిని పాడేయడానికి, దైవజనుడి మీద చేయి వేయడానికి, దైవజనుడిని ఏదైనా చేయడానికి వారు భయపడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అవును, పరిస్థితులకి భయపడాలి, దేవుని సన్నిధికి దూరం అవడానికి భయపడాలి. మూడవదిగా మనం ఏదైనా సేవకునికి, సంఘానికి విరోధంగా చేయడానికి మిక్కిలి భయపడే అనుభవం కావాలి. దేవుడు వారిని కనికరించి వారికి నెమ్మది ప్రసాదించగా వారు చేరాల్సిన గమ్యం చేరారు. అవును ప్రియులారా, ఈరోజు సంఘానికి, సేవకుల కంటే లోకస్తులకు, అన్యులకు దేవుని భయము ఉంది అనే విషయం ఈ సందర్భంగా మనం గ్రహించాలి. దేవునికి భయపడే వారికి దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు. దేవునికి భయపడే వారికి జ్ఞానం ఇస్తాడు. దేవునికి భయపడే వారికి పరిశుద్ధతనిస్తాడు. కాబట్టి భయంతో, మిగులు భయంతో, మిక్కిలి భయంతో దేవుని సేవించే యోగ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.